హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 2 months కరెంట్ అఫేర్స్, అదేవిధంగా 2021కి సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి మన ఛానల్ యొక్క యాప్లో అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ప్లే స్టోర్ నుంచి ఎస్ఏ ట్యుటోరియల్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు వీటిని అయితే పర్చేస్ చేయవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు కూడా ఈ యాప్లో కొన్ని టెస్ట్ సిరీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేమైతే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు మీరు ఎస్ఏ ట్యుటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు కరెంట్ అఫేర్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. వాటి యొక్క లింక్స్, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్వ్యూలు లేనట్టే అంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. అదేవిధంగా మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కావచ్చు, ఇంకా ఇతర న్యూస్ పేపర్లో కూడా సో ఇంటర్వ్యూలు రద్దు అంటూ మనకి ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీంట్లో ఏమి ఇచ్చారనే చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ నేడో రేపో జీవో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కేబినెట్ అనుమతి అవసరం లేదని నిర్ధారణ, టీఎస్పీఎస్సీ గ్రీన్ సిగ్నల్. టెట్ పరీక్ష అయిపోగానే 20,000 టీచర్ పోస్టులకు అనుమతి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో భర్తీ చేయనున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తీసివేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులు కావచ్చు, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వివరించాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయశాఖకు పంపడంతో పాటు క్యాబినెట్ ఆమోదం అవసరమా కాదా అనేటువంటి విషయంపై లోతుగా పరిశీలించింది. పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు చేర్పులకు క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడంతో టీఎస్పీఎస్సీ అధికారులతో కూడా జరిపినటువంటి సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఇప్పటికే 30,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అనంతరం మరొక 20,000 పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డిఎస్సి ప్రకటన మార్గం సుగమం కానుందంటూ కూడా టెట్కి మనకు ఏదైతే టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కూడా దీనిలో ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దానికి సంబంధించి నేడో రేపో జీవో కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు. ఇంటర్వ్యూలు రద్దు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర గెజిటెడ్ పోస్టులకు సో ప్రభుత్వ ప్రతిపాదనలకు టీఎస్పీఎస్సీ ఆమోదం, త్వరలోనే జీవో విడుదల అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా సేమ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ రేపో దీనికి సంబంధించిన జీవో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లపై డైలమా అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. నెల దాటిన రాని ఉద్యోగ ప్రకటనలు, ఇంటర్వ్యూలు రద్దు అంటూ ప్రచారం, ప్రతిపాదనలపై టీఎస్పీఎస్సీ ఆగ్రహం, గ్రూప్ 1, 2 పరీక్షలన్నీ రీషెడ్యూల్, సర్కార్ నిర్ణయం కోసం వెయిటింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 91,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించగానే నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఇక నోటిఫికేషన్లు రావడమే తరువాయి అన్న రీతిలో అధికారులు హడావుడి చేయడం మొదలుపెట్టారు. సో దీంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కానీ సీఎం ప్రకటన చేసి నెల గడుస్తున్నా ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే ఇంటర్వ్యూలకు కేటాయించినటువంటి మార్కులను ఎందులో కలపాలనే విషయం తేలాల్సి ఉంది. సో ఫలితంగా సిలబస్ను మళ్ళీ రెడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విషయంపై టీఎస్పీఎస్సీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటూ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ విషయంలో అయితే రేపటి నుంచే నోటిఫికేషన్లు అంటూ సీఎం చెప్పి నెల దాటినా కూడా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్స్ కూడా విడుదల కాలేదు. గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమైన ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లపై కొత్త డైలమా నెలకొంది. ఇంటర్వ్యూలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెరపైకి వచ్చింది. తాజాగా మంత్రి హరీష్ రావు ఇదే విషయాన్ని ప్రస్తావించడంపై దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో నోటిఫికేషన్లు మరింత ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్వ్యూలు కనుక రద్దు చేసినట్లయితే ఆ ఇంటర్వ్యూలకు కేటాయించినటువంటి మార్కులతోటి మళ్ళీ
షెడ్యూల్ అయితే రీషెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు ఆ మార్క్స్ని యాడ్ చేయడం అనేటువంటిది ఉంటుంది కనుక ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ దీనిలో ఓవరాల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ 1 ప్రకటనకు కసరత్తు ముమ్మరం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో కొన్ని రకాల పోస్టులపై సవరణల ప్రతిపాదనలు కోరినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అవి అందగానే నోటిఫికేషన్ల ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనం ఇంతకుముందు చూసాం ఇంటర్వ్యూలో రద్దని చెప్పేసి. సో ఇది కంప్లీట్ కాగానే మనకు నేడో రేపు దీనికి సంబంధించిన జీవో కనుక వచ్చినట్లయితే తర్వాత గ్రూప్ 1 ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణలో తొలి గ్రూప్ 1 ప్రకటనకు జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. గ్రూప్ 1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించినటువంటి కమిషన్ వాటిని క్రోడీకరిస్తుంది. మొత్తం 12 అంశాల నుంచి 19 రకాల పోస్టుల ప్రతిపాదనలు అందగా వాటిలో 4-5 రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందవలసి ఉంది. అవి రాగానే ప్రకటనలు జారీ చేయాలని కమిషన్ భావిస్తుంది. సో మనకు గ్రూప్ 1లో 503 పోస్టులకు ఆర్థిక శాఖ అయితే అనుమతించింది. మరుసటి రోజే నుంచే కమిషన్ వాటికి సంబంధించిన విభాగాధిపతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి పొరపాట్లు లేకుండా నోటిఫికేషన్ సజావుగా సాగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముమ్మర కసరత్తు జరుగుతుందని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్ అప్లికేషన్లు 6 లక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఫీజు చెల్లింపుకు ముగిసినటువంటి గడువు. సో దరఖాస్తు ఇయ్యాలే ఆఖరు ఎడిట్ ఆప్షన్కి ఇవ్వని సర్కారు ఇప్పటికే 27 జిల్లాల్లో సెంటర్లు బ్లాకు గడువు పెంచాలని కోరుతున్నటువంటి అభ్యర్థులు. సో ఇక్కడ టెట్ అప్లికేషన్ చూసినట్లయితే 6 లక్షలకు పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో హైయెస్ట్ అప్లికేషన్స్ అయితే చూడవచ్చు. ఎందుకంటే గత 3-4 ఇయర్స్ నుంచి మనకు 2017 తర్వాత టెట్ నోటిఫికేషన్ లేదు కనుక చాలామంది అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బీఈడి వాళ్ళకు పేపర్ 1 ఛాన్స్ ఇవ్వడంతో ఇక్కడ చూసినట్లయితే 3,38,000 ఇప్పటివరకే పేపర్ 1కి సంబంధించిన అప్లికేషన్స్ రావడం జరిగింది. పేపర్ 2కు 2,65,000 మంది. సో మొత్తం 6,04,000 అప్లికేషన్స్ నిన్నటి వరకు అయితే రావడం జరిగింది. ఇవాళ లాస్ట్ డేట్ కనుక ఇంకొక 30,000-40,000 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆన్ యావరేజ్గా 6,50,000 అప్లికేషన్స్ అంటే హైయెస్ట్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ పేపర్ 1కు సంబంధించి పేపర్ 2కు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన టోటల్ వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. గడువు పెంచాలని చెప్పేసి ఇక్కడ మనకు ఏబీవీపీ అభ్యర్థులకు కోరుతున్నారు. అంటే ఇంకొక వారం వీక్ దాకా అప్లికేషన్ గడువు పెంచాలని చెప్పేసి. ఎందుకంటే మొత్తం 16 డేస్ ఏమో ఇచ్చారు. సో మార్చి 26 నుంచి ఈ అప్లికేషన్ ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 16 డేస్ మాత్రం ఇచ్చారు. ఇంకొంత గడువు ఇవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో మనం టెట్కి సంబంధించి నేను క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు చేయమంటున్నారు. విత్ ఇన్ షార్ట్ టైంలోనే నేను కొన్ని టెస్ట్లకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ సంబంధించి మీకు అనాలిసిస్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఒక 15-20 గ్రాండ్ టెస్ట్లు కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. మన యాప్లో వాటిని తీసుకొస్తాను. విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక 15 to 1 month లోపు వీటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా వస్తాయి. మంచి సబ్జెక్టు నిపుణులతోటి పేపర్స్ అయితే చేయిస్తున్నాను. సో ఆ పేపర్స్ కంప్లీట్ కాగానే నేను వన్స్ అనౌన్స్మెంట్ చేస్తాను. వాటికి సంబంధించినటువంటి టెస్టులు మీరు ఏ విధంగా రాసుకోవాలనేది కూడా చెప్తాను. సో అది ఒక 15 days నుంచి 1 month అయితే పడుతుంది. సో టీఎస్పీఎస్సీలో గ్రీవెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల నుండి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం కోసం మనకు వెబ్సైట్లో ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ మనం నిన్నటి పేపర్లో కూడా చూసాం. ఈ టీఎస్పీఎస్సీ గ్రీవెన్స్ అనేటువంటి దాని ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రైజ్ ఏ గ్రీవెన్స్ అనే పేరుతో ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం ఆ ప్రాబ్లమ్స్ని అయితే రైజ్ చేయవచ్చు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ కూడా దానికి అటాచ్ చేసేటువంటి వీలుగా ఈ ఆప్షన్ తీసుకొచ్చినట్టు నిన్న న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇక ఉచిత శిక్షణ గడువుకు ఇక్కడ 18 వరకు పెంచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోటీ పరీక్షల కోసం దివ్యాంగ అభ్యర్థులకు అందించనున్నటువంటి ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ సోమవారం ఒక ప్రకటన తెలియజేసింది. ఎవరైనా అప్లై చేసుకోకుండా దివ్యాంగులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా వీటికి డేట్ అయితే పొడిగించారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 203 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, అదేవిధంగా టీమ్ లీడర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 16th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఎగ్జిమ్ బ్యాంక్లో కూడా 30 ఉద్యోగాలకు సంబంధించి ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. April 28 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఆర్మీలో కూడా సౌత్ వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం నుంచి గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చౌకీదార్ కావచ్చు, కుక్, ఎల్డీసీ, సఫాయి వాలా, ట్రేడ్ మ్యాన్ లాంటి మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ indianarmy.nic.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి PDF లభిస్తుంది. ఒకసారి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దాన్ని చూసి అప్లై చేసుకోండి. ఓపెన్కు ఆప్షన్ ఏది అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దూర విద్య అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఓటీఆర్లో కష్టాలు. ఓపెన్ టెన్త్ కావచ్చు, ఇంటర్ చదివిన వాళ్ళకు కష్టంగా మారినటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. సో దూర విద్యలో 10th కావచ్చు, ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో
వన్ టైం రిజిస్ట్రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్లో ఓపెన్కు సంబంధించినటువంటి ఆప్షన్ అనేది కనిపించకపోవడంతో అభ్యర్థులు ఎలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలనేది అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పాఠశాల కళాశాల విద్యకు సంబంధించిన వివరాలు అయితే అడుగుతుంది. కానీ అక్కడ దూర విద్య కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాల కళాశాలలు చదివిన నేపథ్యంలో సో వాళ్ళు అక్కడ ఏ ఆప్షన్ పూరించాలనేటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఇక్కడ తీయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేక ఆప్షన్ అయితే తీసుకురావాలంటే ఇక్కడ కోరడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను ఆల్రెడీ నిన్న తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేశాను. సో ఈరోజు మరొక ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ వస్తాయి. ముందు టెస్టులు కూడా పెడతాను. నేను ఆన్లైన్ టెస్టుల కోసం ప్లాన్ చేస్తున్నాను, లైవ్ టెస్టుల కోసం యూట్యూబ్లో. తర్వాత మన యాప్లో టెస్ట్ సిరీసెస్ కూడా వస్తాయి. సో కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీకు నోటిఫికేషన్ యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందుతుంది కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.